ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై ధియతాః ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఇప్పటివరకు మనకు ఉత్తరపీఠికలో 13 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 14, 15, 16 శ్లోకత్రయం. త్రికోణే బైందవం శ్లిష్టం అష్టారేష్టదళాంబుజం దశారయో షోడశారం భూగృహం భువనాశ్రికే శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరం అవినాభావ సంబంధం యోజానాతి స చక్రవిత్ త్రికోణరూపిణీ శక్తి బిందురూపపరశివ. ఇక్కడ మరికొంత విశేషమైన వివరణను అనుగ్రహించారు హయగురు స్వామి వారు. వింటున్నవారు అగస్త్యుల వారు. త్రికోణే బైందవం శ్లిష్టం అష్టారేష్టదళాంబుజం దశారయో షోడశారం భూగృహం భువనాశ్రికే శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరం అవినాభావ సంబంధం యోజానాతి స చక్రవిత్ త్రికోణరూపిణీ శక్తి బిందురూపపరశివ. త్రికోణ బైందవం శ్లిష్టం. త్రికోణ బైందవం శ్లిష్టం అష్టారే అష్టదళాంబుజం దశారయో షోడశారం భూగృహం భువనాశ్రికే శైవానాం అపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరం అవినాభావ సంబంధం యః జానాతి సహ చక్రవిత్ త్రికోణరూపిణీ శక్తి బిందురూపః పరః శివః. 24 అయం శ్లోకః. 24 అయం శ్లోకత్రయం. అయం శ్లోకత్రయం 24 త్రికోణే బైందవం శ్లిష్టం. త్రికోణంలో బిందువు సంశ్లిష్టంగా ఉన్నది. అష్టారే అష్టదళాంబుజం. అష్టకోణంలో అష్టదళ పద్మం స్పష్టంగా ఉంది. దశకోణద్వయం దశారయో షోడశారం. దశకోణద్వయంలో షోడశ రేఖలు కలిగినటువంటిది. భూగృహం భువనాశ్రికే. భువనాశ్రికంలో అంటే చతుర్దశారంలో, చతుర్దశ అంటే చతుర్దశ భువనాలు, చతుర్దశ సంఖ్య అంటే చతుర్దశ భువనాల సంకేతం. 14 దళములు కలిగింది. భూగృహం అంటే భూపురం. ఇవి అందులో అంతర్గతమై ఉన్నాయి. ఇవి శైవ చక్రములు, శాక్త చక్రములు. వీటికి పరస్పరం ఉన్నటువంటి అవినాభావ సంబంధం తెలుస్తుంది వీటి వల్ల. ఇవి తెలుసుకున్నవాడు శ్రీచక్రవిదుడు. శ్రీచక్రం తెలిసినవాడు వీటిని తెలుసుకుంటాడు. లేకపోతే అగమ్యగోచరంగా ఉంటుంది. ఏవి శ్రీచక్రాలు, ఏవి శక్తి చక్రాలు స్పష్టంగా తెలుసుకోకపోతే మనం త్రిశతి అధ్యయనం సార్థకం కాదు కదా. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? శక్తి త్రికోణ రూపిణి, శివుడు బిందురూపుడు. శక్తి త్రికోణ రూపిణి, శివుడు బిందురూపుడు. అది ఈ శ్లోకంలో విశేషం. త్రికోణే బైందవం శ్లిష్టం అష్టారేష్టదళాంబుజం. అష్టారే అష్టదళాంబుజం దశారయో షోడశారం భూగృహం భువనాశ్రికే శైవానామపి శాక్తానాం చక్రాణాం చ
పరస్పరం అవినాభావ సంబంధం యో జానాతి స చక్రవిత్ త్రికోణరూపిణీ శక్తి బిందురూప పరశివ. అనంతరం అవినాభావ సంబంధం తస్మాత్ బిందుత్రికోణయో ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చయేత్ సతత్ఫలమవాప్నోతి లలితాంబా వ్యతిరేకం నతత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి. లలితాపరా భట్టారిక మనపై అనుగ్రహం కలిగిస్తున్నారు అంటే దానికి కారణం ఇది తెలుసుకోవడమే. ఎవరైతే ఈ ఉత్తర పీఠికలో హయగ్రీవ స్వామి వారు చెప్తున్నటువంటి శ్రీచక్ర విశేషాలు తెలుసుకుంటారో వారికి మాత్రమే అమ్మవారి దివ్యానుగ్రహం లభిస్తుంది. కారణం పార్వతీ పరమేశ్వర తత్వం తెలుసుకోవాలంటే శ్రీచక్రాన్ని మనం పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. మనకు మనం తెలుసుకోవడం కష్టం. హయగ్రీవ స్వామి వారు పరమ గురువు మనకు తెలియజేస్తున్నారు. అవినాభావ సంబంధం తస్మాత్ బిందు త్రికోణయో ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చయేత్ సతత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి. నతత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి. అవినాభావ సంబంధం తస్మాత్ బిందు త్రికోణయో ఏవం విభాగం అజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చయేత్ సహ తత్ఫలం, ఇక్కడ సహా కాదు నా తత్ఫలం అవాప్నోతి లలితాంబా నా తుష్యతి. ద్వాదశపది ఏతశ్లోకం. ఏం చెప్పారు ఇక్కడ? అవినాభావ సంబంధం తస్మాత్ బిందు త్రికోణయో, బిందు త్రికోణాలకు ఉన్న సంబంధం అవినాభావ సంబంధం. కథం భవతి, ఎలా అవుతుందండి? ఆది దంపతులు అర్ధనారీశ్వరులు, వామభాగం అమ్మవారు, దక్షిణ భాగం స్వామివారు. శ్రీచక్రం ఉభయాత్మకం అంచేత శ్రీచక్రంలో అటు అమ్మవారి రూపము కనిపిస్తోంది, అయ్యవారి రూపము కనిపిస్తోంది. అదే ఇక్కడ చెప్పారు. అవినాభావ సంబంధం, అవిభాజ్యమైన వైశిష్ట్యం ఉంది అక్కడ. దాన్ని విభజించలేం. ఒకే దేహంలో వామభాగం అమ్మవారు, దక్షిణ భాగం స్వామివారు ఉన్నప్పుడు ఎలా విభజించగలం? వాగర్థాభివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పారు కదా. శబ్దార్థములు ఏ విధంగా అవిభాజ్యములో అర్ధనారీశ్వరతత్వం కూడా అవిభాజ్యమే. అందుచేత బిందు త్రికోణయో అవినాభావ సంబంధం భవతి. బిందువు పరమేశ్వరుడు, త్రికోణాలు శక్తి రూపం. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది, విడదీయడానికి అవకాశం లేదు. ఏవం విభాగం అజ్ఞాత్వా, ఈ విభాగాన్ని తెలుసుకోకుండా శివశక్తి స్వరూప తత్వాన్ని తెలుసుకోకుండా శ్రీచక్రం యః సమర్చయేత్, శ్రీచక్రాన్ని ఎవరు అర్చించినా, పూజించినా, శ్రీచక్రాన్ని ఆరాధించినా నతత్ఫలమవాప్నోతి, వాడు ఆ ఫలితం పొందడు. నిష్ప్రయోజనం, శ్రమ వ్యర్థం, సమయం వ్యర్థం. లలితాంబా నతుష్యతి, లలితాపరా భట్టారిక అమ్మవారికి ఏమాత్రం సంతోషం కలగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బిందు త్రికోణాలకు అవినాభావ సంబంధం ఉన్నది. అంతేకాదు శివశక్త్యాత్మక బీజాక్షర విభాగం తెలుసుకోకుండా శ్రీచక్రార్చన ఎవరు చేసినా కూడా శ్రీచక్రార్చన ఫలితం పొందరు. దానివల్ల అమ్మవారి అనుగ్రహం కలగదు అని స్పష్టంగా చెప్పారు. అవినాభావ సంబంధం తస్మాత్ బిందు త్రికోణయో ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చయేత్ నతత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి. ఇప్పటివరకు 17 శ్లోకాలు. అనంతర కార్యక్రమే పరిశిష్టా శ్లోకాः అధ్యేతవ్యాः. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.